హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది చూస్తున్నారా మార్నింగ్ గ్లోరీ. మీరు నా ఛానల్‌ని ఫాలో అవుతున్నట్టయితే చూసే ఉంటారు ఈ ప్లాంట్‌ని ఎలా ప్లాంట్ చేయాలన్నది. సో, ప్రతిరోజు ఇన్ని పూలు పూస్తాయి. మీరు చూసి ఇక్కడెక్కడో మధ్యలో హ్యాంగింగ్ బాస్కెట్ పెట్టాను. సో, దాంట్లో నుంచి కొన్ని అండ్ కింద భూమిలో కూడా కొన్ని సాప్లింగ్స్ పెట్టానమాట. ఇలా ర్యాండమ్‌గా నాకు గార్డెన్‌లో దొరికిన ప్లేస్‌లో అన్నిట్లో సీడ్స్ పెడుతూ వచ్చాను. సో, బట్ సీడ్స్ పెట్టేటప్పుడు ఏ కలర్ ఏంటా అన్నది నాకు తెలీదుమాట. లాస్ట్ టైం నేను కలెక్ట్ చేసిన సీడ్స్ అన్నీ ఒకటే బ్యాగ్‌లో వేసేసాను. సో, ఎక్కడ ఏ కలర్ పూస్తుందో కూడా తెలియలేదు. బట్ ఏంటంటే ఇక్కడ చూస్తే మధ్యలో ప్యాచ్ అంతటికి డార్క్ పర్పుల్. ఇప్పుడు చూపిస్తున్న ఈ ప్యాచ్‌కి మాక్సిమం లైట్ పర్పుల్ కలర్ పూస్తున్నాయి. అండ్ ఇంకొక ప్యాచ్ కూడా ఉంది. ఆ కలర్ కూడా చూపిస్తాను. బట్ ఇక్కడున్న ఇప్పుడు చూసిన ఈ ప్యాచ్‌కి ఏంటంటే చాలా వరకు లైట్ పర్పుల్ కలర్ ఉన్నాయి. సో, మధ్యలో కొన్ని డార్క్ పర్పుల్ కూడా పూస్తున్నాయి. సో, ఈసారైనా సీడ్స్‌ని కలెక్ట్ చేసేటప్పుడు సెగ్రిగేట్ చేసి ఏ కలర్‌కి ఆ కలర్ నేమ్ చేసుకుని మరి స్టోర్ చేసుకుంటాను. సో దట్ మనకి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకునేటప్పుడు ర్యాండమ్‌గా కాకుండా కొంచెం ఆర్డర్‌గా ప్లాన్ చేద్దాము. సో, ఇంకో బుష్‌కొచ్చేసి పింక్ కలర్ ఉన్నాయి. సో, నేను అసలు ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఏదో 2 కలర్స్ ఉన్నాయనుకున్నాను గానీ, ఇలా 3 కలర్స్ మార్నింగ్ గ్లోరీ సీడ్స్ ఉన్నాయని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ దట్ టూ ఏదో ర్యాండమ్‌గా వేసినా కూడా ఒక ప్యాచ్ అంతటికి పింక్, ఒక ప్యాచ్ అంతటికి డార్క్ పర్పుల్, ఒక ప్యాచ్‌కి మాక్సిమం లైట్ పర్పుల్ కలర్ పూస్తున్నాయి. సో, ఇదండి. ఈ అండ్ దీని నుంచి ఈసారి విత్తనాలు కలెక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉందాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా చాలా చాలా మొగ్గలున్నాయి. అండ్ పువ్వయిపోయినాక ఇలా విత్తనాలు కూడా ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి. బట్ ఇవి ఎండిపోయినాక దీని నుంచి కూడా సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సీడ్స్ ఎలా ఉంటాయి అన్నది ఈ వీడియో చివరి కూడా మీకు ఒక క్లిప్ పెడతాను. అండ్ ప్రెజెంట్ అయితే మనం ఏ కలర్ పువ్వు నుంచి ఏ సీడ్స్ కలెక్ట్ చేస్తున్నామో ఎలా తెలుసుకోవాలన్నది ఇప్పుడు ఒక చిన్న క్లిప్ చూపిస్తాను. దానికోసం ఏంటంటే నేను ఇక్కడ ప్లాస్టర్‌ని తీసుకుని ఈ ప్లాస్టర్ పైన మార్కర్‌తో పర్మనెంట్ మార్కర్‌తో కలర్‌ని మెన్షన్ చేస్తానమాట. సో దట్ వర్షం పడినా కూడా ఇవి పోవు అనుకుంటున్నాను. ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్లాస్టర్ కన్నా మీకు కలర్ దారం ఉంటే ఆ దారాన్ని ఆ పువ్వు కాడకి నాట్ చేసేస్తే సరిపోతుంది. సో, ఈ ప్రెజెంట్ అయితే నేను ప్లాస్టర్‌నే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఫ్యూచర్‌లో చాలా పూలు పూసాయి కాబట్టి వాటికి థ్రెడ్‌ని నాట్ చేస్తాను. సో, ఈ మధ్యలో ప్యాచ్‌కైతే అన్నీ డార్క్ పర్పులే పూసాయి. ఇది మటుకు క్లియర్‌గా అబ్జర్వ్ చేశాను. సో, దీనికి వదిలేస్తున్నాను. కలెక్ట్ చేసేటప్పుడే గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ లైట్ కలర్ పర్పుల్‌కి కూడా ఇలా నేమ్ ట్యాగ్ చేస్తున్నాను. ఇది మీకు కూడా యూజ్‌ఫుల్ టిప్ అనుకుంటున్నాను. ఎందుకంటే అసల మొత్తం ప్రతిరోజు విండోలో నుంచి చూస్తున్నా, ఇక్కడ బ్యాక్ యార్డ్‌లో కూర్చున్నా కూడా ఎంత హ్యాపీగా ఉంటదంటే ఇన్ని పూలని చూస్తుంటే. సో, అందుకోసం ఇంత ప్రాసెస్ అంతా చేస్తున్నాను. అది కూడా మంచిదే కదా! బయట సీడ్స్ కొనే కన్నా మనం పెట్టుకున్న చెట్టు నుంచి సీడ్స్ కలెక్ట్ చేయడము. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ పచ్చిగా ఉన్నాయి కదా! మీకు చూపిస్తాను. కొంచెం ఏదైతే డార్క్ కలర్ ఎండిపోయినట్టు టర్న్ అవుతుందో ఆ పాడ్‌లో మీకు సీడ్స్ ఉంటాయి. ప్రెజెంట్ అయితే నేను అబ్జర్వ్ చేసింది ఈ డార్క్ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఉన్న పాడ్‌లో బ్లాక్ కలర్ సీడ్స్ ఉన్నాయి. నేను ఇనిషియల్‌గా సీడ్స్ చూసినప్పుడు బ్రౌన్ కలర్ ఉన్నాయి, బ్లాక్ ఉన్నాయి. బట్ చూద్దాము ఆ పింక్ నుంచి బ్రౌన్ కలర్ సీడ్స్ వస్తాయా? లేకపోతే లైట్ పర్పుల్ నుంచి బ్రౌన్ కలర్ సీడ్స్ వస్తాయా అన్నది. సో, ప్రెజెంట్ అయితే నేను కలెక్ట్ చేసుకున్న సీడ్స్ డార్క్ పర్పుల్ ఫ్లవర్ నుంచి బ్లాక్ కలర్ సీడ్స్ కలెక్ట్ చేసుకున్నాను. సో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తిరిగి మరొక గార్డెనింగ్ బ్లాగ్‌తో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్.